మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా మరో ఉదయకాల సమయం దేని వాక్యం ధ్యానిస్తాను. ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మహేశ్వయానికి బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్థితులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిందేవా మరో ఉదయకాల సమయం సజీవ లేఖను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ గంట ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమె ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డల నిర్గమకు ఏర్పాటు చేయండి. వాక్భాగం యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13 నుంచి 17 వచనాలు ధ్యానం చేసుకున్నాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13 నుంచి 17 వచనములు ఈ విధంగా రాయబడినవి. నేడైనాను రేపైనాను ఒకానొక పట్టణంకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించము రండని చెప్పుకుని వారులారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవమైపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారు. భక్తుడైన యాకోబు దేవుని మాటలను, దేవుని ఉద్దేశాలను, దేవుని ఆలోచనలను మనము కలిగిన వారమై ఉండాలని, దేవుని చిత్తం ఏమైనదో ఆయన చిత్తమునందు మనము నివసించు వారమై ఉండాలని, మరి యాకోబు తాను ప్రభువుని వెంబడించినప్పుడు, ప్రభువు యొక్క ప్రేమను పొందినప్పుడు తాను ఈ పత్రిక రాస్తూ మరి ఏదైతే తండ్రి యొక్క చిత్తమైనదో ఆయన చిత్తాన్ని జరిగించిన ఆయన కుమారుడైన క్రీస్తుని బట్టి, క్రీస్తుని ప్రేమను బట్టి యేసుక్రీస్తు యొక్క దాసుడిగా మరి యాకోబు అన్ని దేశాల యందు మరి చెదిరిపోయిన యొక్క 12 గోత్రాల వారికి శుభమని చెప్పడమే కాకుండా నేడు అన్యజనులుగా ఉన్న మనలను ఆయన తన కృపచేత రక్షించి ఆయన ప్రజగా ఆయన జనాంగంగా పిలువబడుతున్న మనకి సార్వత్రిక సంఘానికి ఈ మాటలను తెలియజేస్తున్నాడు. మనము డంబముల యందు అతిశయుడ పడటం మంచిది కాదని, మనము దేవుని చిత్తాన్ని ఎరిగి, దేవుని ఉద్దేశాన్ని ఎరిగి ఆయన ఉద్దేశానుసారంగా జీవించవారమై ఉండాలని యాకోబు తెలియజేశాడు. అందుకని ఇక్కడ ఈ మాటలను చెప్తున్నాడు. నేడైనను రేపైనను ఒకానొక పట్టణంకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరము ఉండి వ్యాపారము చేసి అంటున్నాడు. అంటే కష్టార్జితం కోసం శ్రమించుటకు, మరి దూర ప్రదేశాలకు, ప్రాంతాలకు మనం ప్రయాణం అవుతున్నప్పుడు దాని విషయమై, ఆ కష్టార్జితం విషయమై, ఆ సంపద విషయమై ఉన్న ఆసక్తిని బట్టి, శ్రద్ధను బట్టి అక్కడ వారు ఏది మేలై ఉన్నదనే దాని గురించి మనుష్యులు ప్రయాణం చేస్తున్నారనే విషయాన్ని యాకోబు గుర్తు చేశాడు. కాబట్టి ఇక్కడ నేడైనను రేపైనను ఒకానొక పట్టణంకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి, ఆ పట్టణంలో అక్కడ ఆ ప్రాంతంలో 1 సంవత్సరం పాటు ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదించము అంటున్నాడు. అంటే ఏదైనా వృత్తి చేపట్టి అక్కడ తాను ఏదైతే ఆర్జించాలని తలంచాడో, సంపాదించాలని తలంచాడో, ఉద్దేశించాడో ఆ ఉద్దేశాలు నెరవేర్చుకోవడం కోసం అతడు ఎక్కడికి వెళ్తున్నాడంట? 1 సంవత్సరము వ్యాపారము చేసి లాభము సంపాదించము రండని చెప్పుకుని వాళ్ళలారా అంటున్నాడు. అంటే ఎవరైతే ఈ విధంగా ఆలోచన కలిగి, ఉద్దేశాలు కలిగి వారు ప్రయాణమవుతున్నారో వారిని బట్టి, అనగా దేవుని చిత్తాన్ని గాక, దేవుని ఉద్దేశాన్ని గాక, దేవుని ఆలోచన గాక తమ స్వనీతిని ఆధారం చేసుకుంటూ తామే సమస్తము ఎరిగిన వారమని తలంచే సమాజమునందు జనులతో, మనుషులతో యాకోబు ఈ పత్రిక ద్వారా చెప్తున్నాడు, రేపేమి సంభవించునో మీకు తెలియదు అంటున్నాడు. కాబట్టి సంభవించబోయే వాటిలో, కలగబోయే వాటిలో, జరగబోయే వాటిలో మీరు ఏ విధమైన సిద్ధపాటు కలిగి ఉన్నారు? దేవుడు మనకు ఇచ్చిన ఆరోగ్యాన్ని, ఆయుష్ని బట్టి,
ఆయన సన్నిధిలో మనము ఎట్టివారమై ఉండాలో, మనం ఎట్టివారమై ఉంటే దేవుడు మనలను తన రెక్కల చాటున బలపరిచి భద్రపరచును అనే విషయాన్ని యాకోబు గుర్తు చేశాడు. కాబట్టి ఇక్కడ ఏది ఈ వ్యాపారము చేసి లాభము సంపాదించ రండని చెప్పుకొని వారలారా అంటున్నాడు. అంటే ఎవరైతే ఈ విధంగా లోక సంబంధంగా, భోగ సంబంధంగా, శారీరక సంబంధంగా, ఇహ సంబంధమైన వాటి మీద మనసు కలిగి ఉంటున్నారో అటు వారిని గురించి భక్తుడు అంటున్నాడు, రేపేమి సంభవించునో మీకు తెలియదు అంటున్నాడు. నువ్వు అనుకున్నట్లుగా జరగకపోవచ్చు. కాబట్టి నీవు చేయవలసిన దానిని, నువ్వు అడగవలసిన దానిని, నీవేదైతే కొనసాగించాలని తలంపగలిగినావో దాని గురించి అంటున్నాడు, మీ జీవం ఏపాటిది అంటున్నాడు. అంటే ఈ లోకంలో మానవుని యొక్క ఆయుష్, ఆరోగ్యము, బలము, శక్తి ఈ జీవ సంబంధమైన యాత్రలో, ప్రయాణంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితిని ఇక్కడ యాకోబు గుర్తు చేశాడు. అందుకనే రేపేమి సంభవించినా మీకు తెలియదు, మీ జీవం ఏపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటివారు. కొంతసేపు కనబడి అంతలో ఆవిరైపోయే మన యొక్క ప్రాణాన్ని బట్టి, ప్రాణాత్మ దేహాలను బట్టి ఈ జీవన సంబంధమైన విషయంలో అంతగా చింతిస్తూ, అంతగా ఆలోచన చేస్తూ ప్రయాణం అవుతున్న ఈ మానవ ప్రయాణాన్ని యాకోబు ఇక్కడ గుర్తు చేసి అంటున్నాడు, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. కాబట్టి దేవుడు ఎప్పుడు మనలను ఇహము నుండి పరమునకు పిలుచుకుంటాడో తెలియదు, కానీ ఆ పిలుపునకు తగినట్లుగా మనం జీవించాలి. లోకమందు మనుషులు జీవించినట్లు కాక దేవుని యందు, దేవుని యొక్క మాటల యందు, ఉపదేశముల యందు ప్రత్యేకింపబడ్డ వారముగా ఎందు నిమిత్తమైతే దేవుడు మన ఈ లోకాన్ని ఉంచాడో ఆ ఉద్దేశాలు, ఆ ఆలోచనలు మనము నెరవేర్చేవారమై ఉండాలి. కాబట్టి అంటాడు, కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకునే వాళ్ళం. అంటే దేవుని చిత్తంలో, దేవుని ఉద్దేశంలో, దేవుని ఆలోచనలో, దేవుని తలంపులలో మనం ఏది చేసినా కానీ ఆయన ఉద్దేశమై ఉండాలి. ఆయన ఉద్దేశానుసారంగా మనము చేయాలి. దేవుని చిత్తాన్ని గాక స్వచిత్తాన్ని చేస్తూ సొంత ఆలోచనల చేత, జ్ఞానము చేత ఒకవేళ మనం జీవించినట్లయితే ఆ సంభవింపబోయే వాటికి మనమే బాధ్యులం. అంటే దేవుని చిత్తానికి విడిచిపెట్టి దేవుని చిత్తాన్నిలో దాని గురించి మనము కనిపెట్టే వారిగా మనం ఉన్నప్పుడు దేవుడు తెలియజేసినట్లుగా మనము జీవించాలి. అంటే మనము పరసంబంధులముగా, పరలోక సంబంధులముగా, ఇహలోకమందు మనము జీవనాన్ని సాగించాలి. ఇక్కడ ఈ డంబము ప్రదర్శించడం ద్వారా ఏదైతే వారు పొందాలనుకుంటున్నారో, ఏదైతే కలిగి ఉండాలనుకుంటున్నారో అది దేవుని చిత్తం కానట్లయితే, ఒకవేళ అది మనకి ఏమాత్రం ఆశీర్వాదము కాదు, దీవెన కాదనే విషయాన్ని యాకోబు గుర్తు చేశాడు. కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి, అంటే మనం బ్రతికి ఉంటేనే కానీ ఏదైనా చేయగలం, బ్రతికి లేకపోతే ఏది చేయలేం. కాబట్టి సజీవుల దేవుణ్ణి ఆరాధిస్తున్న మనము, సజీవులమైన మనము అంటున్నాడు, ప్రభువు చిత్తం అయితే మనము బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకునేవాళ్ళని. అంటే దేవుని చిత్తాన్ని మనము అంగీకరింపజేసుకొని ఆయన చిత్త ప్రకారము చేయటానికి మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుతున్నారు అంటున్నాడు. అంటే నేను కాకపోతే, అంటే నా అనేది కాదు, అక్కడ దేవుని యొక్క చిత్తాన్ని, దేవా నీ చిత్తమును, నీ ఇష్టమును, నీ ఉద్దేశాలను, నీ ఆలోచనలను, నీ తలంపులను నేను ఎరిగి జీవించుటకు నాకు నేర్పించు. దేవుని చిత్తాన్ని గాక తన స్వచిత్తాన్ని చేస్తున్న పరిస్థితులు ఏవైతున్నావో వాటిని బట్టి ఇక్కడ యాకోబు తెలియజేస్తున్నాడు. ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుతున్నారు, ఇట్టి అతిశయం అంతయు చెడ్డది అంటున్నాడు. దేన్ని బట్టి అతిశయిస్తున్నారు? నేను కాకపోతే అనే ఏ ఆలోచన అయితే నీవు మనసులో కలిగి ఉంటున్నావో ఆ ఉద్దేశాలు
చెడ్డవి అంటున్నాడు. దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాన్ని గాక, దేవుని ఆలోచనని గాక మనము దేవుని చిత్తాకు విరోధమైన పనులు చేసినప్పుడు మనము తప్పక ఆయన ఉద్దేశాల యందు, ఆయన చిత్తమందు నెరవేర్చని స్థితిలో మనం ఉంటే గనక మనము ఆయన రాజ్యంలో ప్రవేశించలేమని ఇక్కడ యాకోబు గుర్తు చేశాడు. అందుకని అంటున్నాడు, కాబట్టి మేలైనది చేయగలిగి అలాగ చేయని వానికి పాపము కలుగును అన్నాడు. మేలైనది చేయగలిగి దేవుని చిత్తములో ఏది చేయుట మేలని దేవుడు తలంచాడు. ఏది దేవుని చిత్తములో ఆశీర్వాదమని దేవుడు చెప్తున్నాడు, దీవెనకరమని దేవుడు చెప్తున్నాడు, దాన్ని బట్టి, దాని యొక్క ఉద్దేశాన్ని బట్టి నీవు ఉండాలి తప్ప నీ ఆలోచనలు, నీ తలంపుల చేత, నీ ఉద్దేశాల చేత నేడనే రేపు ఒక దినాన్న ఒక పట్టణానికి వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించుకొని రండి అని చెప్పుకొని వరలారా అంటున్నాడు. దేహ సంబంధమైన వాటి యందు మన హృదయాలను, మన మనస్సులను కేంద్రీకరిస్తున్నాం కానీ నిత్యరాజ్యములో, నిత్య నివాసములో ప్రభుతో, పరిశుద్ధాత్మతో మనము సదాకాలం ఉండవలసిన వరమున్నాయి. కాబట్టి మన చిత్తాన్ని గాక దేవుని చిత్తానికి లోబడి డమ్మముల యందు అతిశయపడక ప్రభువునందు, పరిశుద్ధాత్మ యందు వినమనస్కులే వాక్యమునందును, కృపయందును, దేవుని యొక్క ఉద్దేశాల యందును మనము జీవించువారమై ఉండాలని భక్తుడైన యాకోబు తన ఉద్దేశాన్ని పరిశుద్ధాత్మ ద్వారా తెలియజేస్తున్నాడు. కాబట్టి మేలైనది చేయనెరిగి అలాగ చేయని వానికి పాపము కలుగునంటున్నాడు. కానీ పాపంలో పడకుండా దేవుడిచ్చిన దాన్ని బట్టి, దేవుడు అనుగ్రహించిన దాన్ని బట్టి ఆయన చిత్తం ఏమైనదో ఎరిగి ఆయన చిత్తానుసారంగా జీవించి ఆయన రాజ్యమందు నివసించే వారమై ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడిని యాకోబు ద్వారా తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, అవును నాయన, మట్టి వారం కొంతలో కనబడి అంతలో ఆవిరైపోయి మా బ్రతుకులకు మీరు మాకు ఇచ్చిన ఆత్మీయ స్థితిగతులను బట్టి తండ్రి, మా చిత్తాన్ని కాదా నీ చిత్తాన్ని అనుసరించి, నీ ఉద్దేశాన్ని అనుసరించి, నీ ఉద్దేశానుసారంగా జీవించి నీలో కొనసాగుటకు సహాయం తెచ్చాను ప్రభువా. నీవు మాకు అనుగ్రహించవన్నీ ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా నువ్వు చేయవాడవు. కాబట్టి నాయన, మేము బ్రతుకు దినములన్నీ నీ కృపాక్షేమం మా వెంట వచ్చినట్టు మేము నిన్ను అడిగి పొందుకొని నీ యందు జీవించి నీ నిత్యరాజ్యమందు నీతో జీవించగలిగిన కృప మాకు దయచేయండి. వాక్యదారిగా, శరీరధారిగా, ఆత్మరూపిగా మమ్మలను నడిపిస్తున్న దేవా నీకు వందనాలు. అలానే నీ భక్తుడైన యాకోబు ద్వారా చెదిరిపోయిన 12 గోత్రముల వారికి, 7 సార్వత్రిక సంఘానికి నీ వాక్యము ద్వారా తెలియజేస్తున్నావు. కాబట్టి నాయన, నీ చిత్తమును అనుగ్రహించి, నీ చిత్తాన్ని ఎరిగి, నీ ఉద్దేశాన్ని ఎరిగి నీలో జీవించే కృప దయచేయమని, నీ రాకడికి మమ్మల్ని సిద్ధపరచమని, ప్రార్థన అవసరతల లెక్కలన్నీ తీర్చమని, నేను పరిచయాల్లో తోడేయండి మనం ఏ సన్నతనాన్ని ప్రార్థించి వేడుకొనిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగా, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగా, మానవులను మాకు దయచేయి. మళ్ళీ ప్రార్థన చేసిన వారు మేము క్షమించిన ప్రకారం ఆ ప్రార్థన క్షమించు. శోధనలో తేకాల్సిన తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే అవుతండి. ఆమేన్. మన పరమతండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదాతోడండి సంరక్షించునుగాక. ఆమేన్.